ఆరుగాలం కష్టపడి పండించిన మొక్కజొన్న పంట చేతికొచ్చే సమయానికి కాలి బూడిదయ్యిందని బాధితులు బోరున విలపించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మొగుళ్లపల్లి మండలాలలోని ఎల్లారెడ్డిపల్లిలో 6 మంది రైతుల 12 ఎకరాలు, అలాగే చింతకుంట రామయ్యపల్లి గ్రామంలో శ్యామల వంశీరెడ్డి, వీరవేణి రేణుక, పడిదల దేవేందర్రావు, బుచ్చిరావు రైతులు సుమారు 30 ఎకరాలలో ఉన్న మొక్కజొన్న ఆయిల్ ఫామ్ పంటకు నిప్పంటుకొని ఖాళీ బూడిదవ్వడంతో ఇట్టి విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని పంట చేరును పరిశీలించి జరిగిన సంఘటనలను రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సంఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం నుండి ఆర్థికంగా ఆదుకునేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే నష్టపోయిన రైతుల పంటలను పరిశీలించి నివేదిక అందించాలని వ్యవసాయ అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. నష్టపోయిన రైతులు మాట్లాడుతూ రాత్రనక పగలనక కష్టపడి పండించిన పంట నోటికొచ్చే సమయానికి మొక్కజొన్న పంటకు నిప్పంటుకొని పంట మొత్తం ఖాళీ బూడిదయిందని ప్రభుత్వం, జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే స్పందించి కాలిన మొక్కలను కొనుగోలు చేయాలని, అలాగే ఆర్థికంగా ఆదుకోవాలని రైతులు విలపిస్తూ వేడుకుంటున్నారు. పైపులు అన్నీ కాలిపోయినాయి. అంతమంది ఆగమైంది. 4 ఎకరాలు 5 ఎకరాల సేర్లు అన్నీ కాలిపోయినాయి. మేము ఏం చేయాలి? కొద్దిగా మాకు సర్కారు ఏదైనా దరిదాపు ఉంచాలి. ఇంతమంది వచ్చి చల్లారిపినా చల్లారలేదు. మేము చేసిందంతా ఖరాబ్ అయిపోయింది. ఎంతమంది ఆగలేదు. ఏదన్నా గవర్నమెంట్ మాకు ఏదన్నా చేయాలి. మాకు పెరడి పంట నోటికి వచ్చింది. పంట చేతికి వచ్చే ముందు ఎవరో అగ్గేసారు. దాన్ని మక్క మొత్తం కాలింది. మనిషికి పక్కంబడి మనిషికి 3-4 ఎకరాలు ఇట్లా కాలినాయి. అవిటి గవర్నమెంట్, కలెక్టర్ కానీ ఎవరు కానీ ఆదుకొని సీఎం దాకా పోయి ఏదైనా మాకు ఇంకా నోట్లోకి వచ్చింది, పాడైపోయింది. మేము ఏడ్చి సత్తున్నాము కానీ మేము బాధపడుతున్నాము. అది మా పంట నష్టం మాకు ఏదో చూడాలి. పైపులు, మోటార్లు మొత్తం కంప్లీట్ కాలిపోయినాయి. ఇక్కడ ఏంటంటే ప్రమాదవశాత్తు మన మంటలు చెలరేగి ఒక 20 ఎకరం దాటుకొని మా చేనులోకి పడడం జరిగింది. పడడం వలన మేము ఆల్రెడీ పడ్డాక వచ్చేసాం. వచ్చే వరకు మేము ఎంత కంట్రోల్ చేసినా మా వల్ల కాలేదు. మొత్తం కాలిపోయింది. దీన్ని గవర్నమెంట్ ఎలాగైనా కొనేటట్టుగా చూడాలని కోరుకుంటున్నాం. 2:30కు అగ్గేసారు. మొత్తం వచ్చి 120 ఎకరాల దాకా మొత్తం మక్కపెట్టి కాలకుండా వచ్చి ఆయిల్ పామ్ మొత్తం ఏం లేకుండా కాలిపోయింది. నాది 3 ఎకరాల ఆయిల్ ఫామ్ మొత్తం స్ప్రింక్లర్ డ్రిప్ పైపుతో సహా కాలిపోయినాయి. మొత్తం ఏం లేకుండా నా మీదికెళ్ళి వచ్చి పడిదల బుచ్చారావు, ఆయనది 3 ఎకరాల మక్కపెరడి. అట్లే మళ్ళీ వచ్చి పడిదల దేవేందర్రావు, ఆయనది 2 ఎకరాలు. రేణక్క పడిదల మన వాళ్ళ వీరవేణి రేణక్క, వాళ్ళతో 3-4 ఎకరాల దాకా అయితే వాళ్ళది మొత్తం అట్లా కాలిపోయినాయి ఆల్రెడీ. ఇక మేము అట్లే మీరు గవర్నమెంట్ మాకు దయచేసి మాకు సాయం చేయగలని కోరుతున్నాం. ఏదైతే ఎల్లారెడ్డిపల్లెలో 15 నుంచి 20 ఎకరాలు మక్క కంకులన్నీ కూడా కాలిపోవడం జరిగింది చేను. అదేవిధంగా చిట్యాల మండలం చింతకుంట రామయ్యపల్లి గ్రామంలో రైతులది 2 రైతులు, రేణుకా సంపత్రావు అనే రైతులది ఇద్దరిది కూడా 10 ఎకరాల చేను కాలిపోయింది. ఇది నోట్లకు వచ్చినటువంటి పంట కాలిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇలాంటి పునరావృతం కాకుండా జాగ్రత్తలు చేను వాళ్ళు కానీ నోట్లకు వచ్చే పంట పోవడం చాలా విచారకరం. ఇది జరగకూడదు, జరిగింది కనుక దీన్ని మొత్తము వ్యవసాయ అధికారులతోని రిపోర్ట్ తీసుకొని ఈ విషయంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి రైతాంగానికి తోచిన సహాయాన్ని అందే విధంగా చేయడం జరుగుతుంది. అదే కాకుండా మొన్న కొరికిశాల గణేష్పల్లిలో కూడా ఎలక్ట్రిసిటీ తప్పిదం వల్ల కాలింది. అది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా నష్టపరిహారం అందించడం జరుగుతుందని తెలియజేస్తున్నాం.